ఏపీఎస్ఆర్టీసీ ఆదాయం పెంచుకునే దిశగా వస్తు రవాణా సేవలను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. వస్తు రవాణా సేవలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు గత నెల 20వ తేదీ నుంచి డోర్ డెలివరీ ప్రచారం మహోత్సవం నిర్వహిస్తోంది. విజయనగరంలో ఆర్టీసీ అందిస్తున్న వస్తు రవాణా సేవలు, ప్రజల నుంచి వస్తున్న స్పందన, లభిస్తున్న ఆదాయం, ప్రజలకు వనగూరే ప్రయోజనాలు విజయనగరం ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాసరావు మైత్రి మీడియాకు వివరించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమణయ్య అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆదాయాన్ని పెంచుకునే దిశగా సరుకు రవాణా సేవల్ని విస్తృతం చేస్తోంది. ఇప్పుడు డోర్ డెలివరీ మాసోత్సవాలు జరుగుతున్నాయి. ఈ నెల 20వ తారీఖున ఇవి ప్రారంభమయ్యాయి. 19వ తేదీ వరకు, జనవరి నెల వరకు ఈ డోర్ డెలివరీ మాసోత్సవాలు జరుగుతాయి. ఇంతకీ సరుకు రవాణా పరిస్థితులు ఎలా ఉన్నాయి, మరి ఆర్టీసీకి దీని ద్వారా ఏ విధంగా ఉంది, ప్రజలకు ఏ విధమైన సౌకర్యాలు అందుతున్నాయో విజయనగరం డిపో మేనేజర్ శ్రీనివాసరావు మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి తెలుసుకుందాం. ఈ సరుకు రవాణా సేవలు ఎప్పుడు ప్రారంభించారు, ఈ పరిస్థితి ఎలా ఉంది? ఆర్టీసీలో 2016 సంవత్సరం వరకు కూడా ఒక ప్రైవేట్ సంస్థ, ఏఎన్ఎల్ ప్రైవేట్ సంస్థ ఈ సరుకు రవాణా కార్యక్రమాన్ని మన దగ్గర నిర్వహించే వాళ్ళు. అప్పట్లో మనకి దీని మీద ఒక నామమాత్రంగా వాళ్ళ ద్వారా ఆదాయం వచ్చేది అనమాట. మన స్టేట్ వైడ్ వాళ్ళకి కాంటాక్ట్ అవ్వడం జరిగేది. ఆ తర్వాత కాలంలో ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని మరింత తక్కువ ధరకే మనం ఈ సరుకు రవాణా సౌకర్యాన్ని కల్పిద్దాని ఉద్దేశంతో మనం దీన్ని 2016 సంవత్సరంలో మనం టేక్ ఓవర్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక 45 కోట్ల సంవత్సర ఆదాయంతో మొదలైనటువంటి ఈ సరుకు రవాణా ప్రెజెంట్ 300 కోట్లు పైచీలకు ఆదాయం రావడం జరుగుతుంది. అలాగే ఇందులో భాగంగా గత 2 సంవత్సరాల క్రితం డోర్ డెలివరీ అనేది మనం ఆర్టీసీలో ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఇక్కడికి కౌంటర్ ధరకు వచ్చి బుక్ చేసుకొని మళ్ళీ కౌంటర్ ధర డెలివరీ చేసుకోవడం చాలా మందికి కొంచెం ఇబ్బందికరంగా ఉందనే విషయం గ్రహించి మనం డోర్ డెలివరీ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. రాష్ట్రం అంతటా 80 సెలెక్ట్ ప్రాంతాల్లోనే ఈ డోర్ డెలివరీ సదుపాయాన్ని మనం కల్పించడం జరుగుతుంది. ఇప్పుడు ఇది ప్రారంభించిన తర్వాత ప్రజల్లో స్పందన ఎలా ఉందంటారు? ప్రజల్లో స్పందన అయితే విశేషంగా ఉందండి. వాడుకునే వాళ్ళందరూ బాగానే వాడుకుంటున్నారు. అయితే ఏంటంటే ఇంకా కూడా దీన్ని ఇంకా వినియోగించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే మనం దీన్ని దాదాపు 100% డోర్ డెలివరీ సౌకర్యాన్ని వినియోగించుకున్నట్టయితే దాదాపు మనకు వచ్చిన బుకింగ్స్ చేసి ప్రయాణికులందరూ కూడా నామమాత్రం ఛార్జీ తోటి మీ ఇంటి దగ్గరకే దీన్ని డెలివరీ చేయడం జరుగుతుంది. అలాగే మనకి ఇది మరికొంచెం విస్తృతమైన తర్వాత డోర్ పికప్ కూడా మొదలు పెడతాం. మేము మీ ఇంటి దగ్గరకు వచ్చి ఐటమ్స్ ని బుక్ చేయడం, అలాగే మీ ఇంటి దగ్గర మళ్ళీ డెలివరీ చేయడం ద్వారా మీకు మరింత సరళమైన పద్ధతిలో మీకు ఈ సరుకు రవాణా అనేది జరగడానికి అవకాశం ఉంటుందండి. బయట ప్రైవేట్ వ్యక్తులతో కంపేర్ చేసుకుంటే ఆర్టీసీలో ఈ ఛార్జీలు కూడా నామమాత్రంగా ఉంటాయి. మీకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా సరుకు రవాణా కార్యక్రమం అనేది బాగా జరిగే అవకాశం ఉంటుందండి ఆర్టీసీ ద్వారా. 5 టన్నులు 10 టన్నులు లేకపోతే ఎక్కువ మొత్తంలో సరుకు రవాణా చేయడానికి మనకి ఏమైనా ఏర్పాట్లు ఉన్నాయా? ఉన్నాయండి. మన ఈ పార్సిల్ రవాణా కార్యక్రమం మనకి కౌంటర్ బుకింగ్ ద్వారానే కాకుండా మనం ఆర్టీసీ కార్గో డీజీటీ వెహికల్ అన్నిటి కూడా మనం అన్ని డిపోల నుంచి కూడా ఆపరేట్ చేయడం జరుగుతుంది. మనం విజయనగరం వరకు వస్తే మనం 5 డీజీటీ వెహికల్స్ మనకు అందుబాటులో ఉన్నాయండి. వాటి ద్వారా మనకి ఏదైనా బల్క్ సరుకు రవాణా ఏదైనా మీకు 5 టన్నులు 6 టన్నులు 7 టన్నులు ఈ బండికి 12 టన్నుల వరకు మనం తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే మనకి మీకు ఏ చోటుకైనా రాష్ట్రంలో కానీ రాష్ట్రేతర ప్లేసుల్లో ఇంటర్ స్టేట్లో కూడా సరుకు రవాణా చేసేది ఉంటే మాకు ముందుకుండా తెలియజేస్తే మీ సరుకును బట్టి దాని తాలూకా బరువును బట్టి మేము దానికి ఎంత అవుద్ది ఏంటని చెప్పడం జరుగుతుంది. తద్వారా మీరు ఆర్టీసీ సేవల్ని వినియోగించుకోవచ్చు. ప్రైవేటు సంస్థల ద్వారా సరుకు రవాణా సంబంధించి ఏ విధమైన రేట్లు ఉంటాయి? మన దాంతో కంపేర్ చేస్తే మన దగ్గర ఏమైనా బెనిఫిట్ ఉంటుందా? తప్పకుండానండి. ఆర్టీసీ ఎప్పుడు కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా తక్కువ రేట్లకే మేము బస్ ఛార్జీలు అయితేనేమి, నెక్స్ట్ సరుకు రవాణా ఛార్జీలు అయితేనే మనం తక్కువకే ప్రజలకి మనం కల్పించడానికి మనం మాక్సిమం కృషి చేస్తున్నామండి. కంపేర్ చేస్తే ఆర్టీసీలో సరుకు రవాణా బాగా సులభతరంగా కూడా ఉంటుందండి. అలాగే ఆదాయం ఇప్పుడు ఈ కార్గో రవాణా ద్వారా డీజీటీ వాహనాలు అవ్వచ్చు, కౌంటర్ ద్వారా అవ్వచ్చు, ఆదాయం ఎలా వస్తుంది? ప్రెజెంట్ అయితే మనకి ఈ విజయనగరం డిపో పరిధిలో విజయనగరం కాకుండా రాజాం, చీపురుపల్లి, అలాగే విజయనగరంలోని పాత బస్ స్టాండ్, బాలాజీ మార్కెట్, గరుడు, అలా కొన్ని ప్రదేశాల నుంచి మనం ఏపీబీ ఏజెంట్ల ద్వారా మనం ఈ సరుకు రవాణా బుకింగ్లు అనేవి చేయడం జరుగుతుంది. ఈ 2 కౌంటర్లు ప్లస్ మన దగ్గర విజయనగరం కౌంటర్ తో కలిపి ఈ రోజుకి 30,000 పైచీలకు ఆదాయం మనకి ఆర్టీసీకి వస్తుందండి. ఇది కాకుండా డీజీపీ ద్వారా నెలకి దాదాపు మనం 8 లక్షల వరకు ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నాం. భవిష్యత్తులో దీన్ని మరింత చేసి ఇంకా ఆదాయాన్ని ఇంకా బాగా పెంచుకుందాం అనే ఆలోచనలో ఆర్టీసీ ఉంది. సరుకు రవాణా సేవల ద్వారా ఇటు ప్రజలకి తక్కువ ధరకే సేవలు అందించడంతో పాటు ఈ సరుకు రవాణా సేవలను విస్తృతం చేసి ఎక్కువ మెరుగైన ఆదాయం సంపాదించడానికి కృషి చేస్తున్నామని డిపో మేనేజర్ గారు చెప్పారు. కెమెరామెన్ ఆదినారాయణతో రమణయ్య, మైత్రి మీడియా, విజయనగరం.